కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ట్రీజర్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అయితే కళింగ అని పెట్టారు, అంటే కళింగ టైటిల్ వినగానే కళింగ రాజులు ఇట్లా స్ట్రైక్ అవుతుంది మైండ్ లోకి. బట్ మీరు సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ మిక్స్ చేసేసారు. ఏంటి టైటిల్ కి వీటికి సంబంధం ఏంటి అసలు? కళింగ టైటిల్ కి ఈ ఉన్న ఫిక్షనల్, ఇది ఇట్స్ ఫిక్షనల్ డ్రామా. సో హిస్టరీకి ఏం సంబంధం లేదు దానికి. ఇట్స్ ఏ కాల్పితికం. సో ఇట్స్ ఫిక్షనల్. సో అయితే బేసికల్లీ రీసెంట్గా వచ్చిన చాలా మూవీస్, హారర్ మూవీస్ చూస్తుంటే కంటెంట్ తక్కువ ఉంటుంది, బీజిఎం వాయించేస్తున్నారు, భయపెడుతున్నారు బానే, బట్ కంటెంట్ ఉండట్లేదు. మీ మూవీ సంగతి ఏంటి? కంటెంట్ ఫుల్ గా ఉంటది మీకు, దాంతో పాటు బీజిఎం ఇవన్నీ ఇంకా కోసరే, ఇంకా మీకు విజువల్ పరంగా కానీ, ఆడియో పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కంటెంట్. స్టోరీ టైట్ గ్రిప్పింగ్ అండ్ టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. చిన్న సినిమాలన్నీ కూడా దానికి సంబంధించిన ఒక లాంగ్వేజ్ లో వస్తే ఎక్కువ, లేదు రెండు మ్యాక్సిమం. బట్ ఒక చిన్న సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తుంది, దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు సినిమాలో కంటెంట్ లో దమ్ముంది అనుకోండి, ఐ వాంట్ టు రీచ్ టు ది ఎక్స్ట్రీమ్, ఐ మీన్ అందరి ఆడియన్స్ కి రీచ్ అవ్వాలని అనుకుంటాం. మీరు ఒకసారి కళింగ టీజర్ రియాక్షన్స్ అని హిందీలో చూడండి. వై నాట్ వీ డూ ఇట్ ఇన్ హిందీ అని హిందీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ బిఫోర్ ఓన్లీ వీ స్టార్టెడ్ ఇన్ ఆల్ 5 లాంగ్వేజెస్లో మేము స్టార్ట్ చేసేసాం. సో ఫస్ట్ యాజ్ వీ ప్లాన్డ్ హిందీ అండ్ తెలుగు వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఆఫ్, అండ్ తమిళ్, కన్నడ, మలయాళం ఎట్ ఏ టైం. సో ఒక 2 weeks, ఎందుకంటే మేము అన్ని జాగాల్లో ఎట్ ఏ టైం వీ కాంట్ డూ దట్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టేకింగ్ సమ్ గ్యాప్ అంతే. సో అయితే తెలుగులో ఫస్ట్ మీరు అనుకున్నారు కదా, తెలుగు అండ్ హిందీ అని చెప్పి, హిందీలో కూడా అందరూ కొనడం అదంతా కూడా జరిగింది అన్నారు, బట్ తెలుగులో ఇంకా లేదు. ఏంటి తెలుగు అంటే చిన్న చూపు అనుకోవచ్చా మన వాళ్ళకి? ఎందుకు అర్థం కాలేదు నాకు. ఇప్పటికే హిందీలో సేల్ అయిపోయింది అట్లా చెప్తున్నారు కదా. హిందీ తెలుగు అయిపోయింది, హిందీ తెలుగు అయిపోయిందండి, ఓవర్సీస్ తెలుగు కూడా. సో వాళ్ళు ఓవర్సీస్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఆల్ లాంగ్వేజెస్ తీసుకుంటారు. దే వోంట్ మెన్షన్ లైక్ సెపరేట్ ఒకటి. మనం ఒకటే తీసుకుంటే ఒకటే తీసుకునేవాళ్ళు. సో ఇంకొకటి, సస్పెన్స్ అండ్ హారర్ మూవీస్లో రొమాన్స్ అనేది చాలా స్థాయి పెరుగుతుంది ఎక్కువ, ఎందుకంటే ఆడియన్స్ని కొంచెం క్యాచ్ చేయడానికి. మీ మూవీలో ఎట్లుంటుంది? అలా ఏమి ఉండదండి, అందరితో కలిసి చూడొచ్చు. వీ హ్యావ్ దట్ లిమిటేషన్స్. సో అలా ఏమి ఉండదు. ప్రజ్ఞ గారికి హాయ్. ప్రజ్ఞ, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది 2023లో చక్రవ్యూహంలో మీ రోల్ చాలా బాగా ప్లే చేశారు, నెగిటివ్ షేడ్. అది కూడా ఒక సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ జోనర్, అండ్ ఇది కూడా చూసుకుంటే మంచి సస్పెన్స్తో ఉంది. వై యూ చూస్ ఓన్లీ సస్పెన్స్ మూవీసే చూస్ చేసుకుంటారా? వాట్స్ ద థింగ్, హౌ యూ సెలెక్ట్ ద స్టోరీస్? Hi Hema, yeah, thank you for asking me this question. Nice question. So I think suspense, everybody likes to watch the suspense movie, so you'll not feel anything bored when you are watching that kind of movie. So one of the reason is the answer. Yes. Nice story selection actually. Yes, it's very nice story and everyone should watch, then they'll understand. And my character is a village character. So in Chakravyuham, I was like, I have done little makeup. In this, it is full raw. For me, I don't know how people will react after watching this, but I think I'm looking okay. Yeah. So let's audience decide. Thank you so much, guys. Yeah, for so much of love till now. So thank you so much. Keep loving me. దీప్తి గారు, సో గుడ్ టు సీ యాక్చువల్లీ లేడీ ప్రొడ్యూసర్స్ చూస్తే అదొక ఆనందం నాకు. సో మీరు అసలు దీన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు? అసలు స్టోరీ మీ దగ్గరికి రాగానే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ యాక్చువల్లీ? Okay, thanks Haima for the question, and thank you so much for the compliment as well. So girl power. So there was only one reason why I thought I should produce this movie. It is the storyline. It is entirely different from what we have seen. English lo matlad telugu lena. And Dhruva garu story line cheppinappudu I was like, okay, it is completely new, though I was not fully into the movie. Chala kotta line chepparu anesi I was very confident then only, so I asked him to narrate a little bit more. సో ఆయన డీటెయిల్డ్గా నాకు చెప్పారనమాట స్టోరీ. సో ఐ వాజ్ లైక్, ఓకే, వీ హ్యావ్ టు డూ ఇట్, దెర్ ఇస్ నో సెకండ్ డౌట్ అబౌట్ ఇట్. సో
కిరోసిన్లో ఆల్రెడీ ఆయన డైరెక్షన్ చూసాను, అండ్ హీఈస్ నాట్ సమ్వన్ హూ విల్ కాంప్రమైజ్ ఎట్ ఎనీ లెవెల్, అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ మనీ కూడా వేస్ట్ చేయరు. సో ఆ కాన్ఫిడెన్స్తో ఐ సెడ్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ ఆన్ టు స్క్రీన్స్. సో సింపుల్ స్టోరీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ మూవీ. సో అందుకే యాక్సెప్ట్ చేశానండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. I personally congratulate all the team because your battle has already been won. మీ టీజర్తోనో మీ బిజినెస్లన్నీ కంప్లీట్ అయినందుకు పురిటి నొప్పులు లేకుండా సెప్టెంబర్ 13న హాయిగా రిలీజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ది సెకండ్ ప్లేస్ మీ ట్రైలర్ కూడా చాలా ఎక్సైటింగ్గా గ్రిప్పింగ్గా ఉంది. ఫ్యాంటాస్టిక్, అండ్ ఇట్ విల్ ఆల్సో క్యాచ్ ది ఫైర్ ఇన్ ది ఆడిటోరియంస్ ఐ బిలీవ్. మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మీరు ఈ కథను తయారు చేసుకున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఐడియా ఆన్ ది బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ అండి? అంటే ఇలాంటి కథలు, ఇలాంటి ప్లే చేస్తే ఆడియన్స్ ఎక్కువగా ఎక్సైట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారన్నా, లేకపోతే వాజ్ దేర్ ఎనీ బేస్ ఫర్ ద స్టోరీ? ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? బేసికల్లీ నేను స్టార్ట్ అనుకున్నప్పుడు ఏదో కొత్త కథ చెప్పాలి. నేను ఆల్రెడీ చూసినాయో చూస్తే ఎవరు చూడరు థియేటర్స్కి అనేది ఒకటి కన్ఫామ్. సో ఏం కొత్తగా చెప్పగలుగుతాం? ఏ ట్రెడిషన్స్ మనకున్నాయి? ఇప్పుడు నాకు తెలంగాణ సైడ్లో కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి, అవి ఇంకొకరికి చాలా మందికి తెలియదు. సో అలాంటి ట్రెడిషన్స్ ఏవేవి ఉన్నాయి. సో ఇలా బ్యాక్ అండ్ బాగా వర్క్ చేసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ సీన్స్ మీరు చూసుంటే విజువల్స్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ఇప్పటివరకు తెలుగు తెర పైన అలాంటి డైలాగ్స్ కానీ అవి కానీ విని ఉండరు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ పెడితేనే జనాలు థియేటర్కి వస్తారు, వాళ్ళు చూస్తారు, ఆదరిస్తారు అన్నది ఒక్క దాంతో కంటెంట్ చాలా టైట్గా రాసుకొని చేయాల్సి వచ్చింది. అంటే ఈ బ్లాక్ మ్యాజిక్స్ వాటి మీద బేస్ అయ్యారా? లేదు, ఇది కంప్లీట్లీ నాట్ రిలేటెడ్ టు బ్లాక్ మ్యాజిక్. ఇట్స్ అ పార్ట్ దేర్, దట్స్ ఇట్, పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ యూ హ్యావ్ డైరెక్టెడ్ ది ఫిల్మ్ అండ్ లెట్ ద ఫిల్మ్ ఆన్ స్క్రీన్. మీరు డైరెక్టర్ గానా, హీరో గానా, మీరు ఏది ఇష్టం మీకు? అంటే ఏది ముందు వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బిఫోర్ దిస్ యాక్చువల్ నేను చెప్పాలి, నా ఇంట్రో ఏంటంటే నేను ఇంతకుముందు పెళ్లి చూపులు అని చేశాను, గాజీ, టెర్రర్, ఇలాంటి చిన్న పెద్ద సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేశాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇంకా హీరోగా చేయాలి, ఇంకెవరు ఇవ్వరు కదా మనకు. సో మనమే ఏదో ఒకటి చేయాలని ప్రొడ్యూసర్ని బట్టి కన్విన్స్ చేసి వి స్టార్టెడ్. బట్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఛాలెంజ్ ఇన్ ది ఫిల్మ్ అండి? ఈ కథను తయారు చేయడం కానీ, లేకపోతే ఇట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఆన్ టు దిస్ ఐడియాస్, న్యూ ఐడియాస్. ఎందుకంటే జనాలకు న్యూ ఐడియాస్ చెప్పాలి, న్యూ కథలు చెప్పాలి కదా, అది ఛాలెంజ్ అండి. అంటే ఉన్నాయి ఆల్రెడీ ఏమన్నా లవ్ ఇవి రాసేయమంటే రాసేయచ్చు ఈజీగానే, రివెంజ్ రాసేయమన్నా రాసేయచ్చు. కానీ మీకు నచ్చట్లేదు అయితే ఇప్పుడు వచ్చే సినిమాలు ఏమి నచ్చట్లేదు అన్నమాట? నచ్చాయి సార్, ఎందుకు నచ్చాయి? మహారాజా రీసెంట్గా వచ్చినాయి, వాళ్ళవి కూడా నచ్చుతాయి, అన్ని నచ్చుతాయి కొత్తవి. ఓకే. సో ఇందాక అన్నప్పుడు మామూలు రెగ్యులర్ సినిమాలు చూడట్లేదండి జనాలు, రావట్లేదు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద చిన్న అనకుండా కంటెంట్ బాగుంటేనే వెళ్తున్నారు. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఫ్రమ్ జాన్ నుంచి చూస్తున్నాం మనం. కంటెంట్ బాగుంటే ఆడు కొత్తోడా, చిన్నోడా, పాతోడా, నో వన్ కేర్స్. కంటెంట్ బాగుంది, కథ బాగుందంటే వెళ్ళిపోదాం థియేటర్లకి. దట్ ఐ హావ్ సీన్. అదే మీరు తక్కువ సినిమాలు, పోయిన సినిమాలు అన్నిటి గురించి మాట్లాడుతున్నారు ఇండైరెక్ట్ గా, అంతేనా సార్? అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఆ సినిమాలు ఏం చూడట్లేదండి ఎవరును. అంటే బాగా లేకపోతే చూడట్లేదు సార్, థియేటర్కి వెళ్ళి చూడట్లేదు, అది కన్ఫామ్. అది కంటెంట్ బాగుందంటే చూస్తున్నారు. మీరు బేసిక్ గా మీకు ఏ కంటెంట్ ఇష్టం అండి? అంటే తక్కువ ఇప్పుడు మీకు నచ్చట్లేదు వచ్చే సినిమాలు ఏవి, అందుకని కొత్తగా ఒక కథ రాసుకున్నారు. బట్ ఒరిజినల్ గా మీరు ఒక డైరెక్టర్ గా, డైరెక్టర్ గా నచ్చే కథ ఏది, హీరోగా నచ్చే కథ ఏది మీకు? డైరెక్టర్ గా నచ్చే కథ, హీరోగా నచ్చే కథ రెండు ఒకటే ఉంటది. అది శంకర్ గారి మూవీస్ ఉంటాయి. తెలుగులో రాజమౌళి గారు, సుకుమార్ గారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా సార్, అందరూ నచ్చుతారు. ఇంకా మనం ఆ స్టేజ్కి రాలేదు సార్, ఇది స్టార్ట్ బిగినింగ్ కాబట్టి ఏదో చిన్నోళ్ళము, చిన్న సినిమా తీసుకున్నాము. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు గివ్ దట్ ఇంపాక్ట్. అంటే నేను ఇంకొక టెక్నికల్ పాయింట్, అంటే మీరు హీరోగా, డైరెక్టర్ గా రెండింటికి చేశారు కదా. కరెక్ట్. ముందు ఆవిడ దీప్తి కొండవీటి గారిని మెచ్చుకోవాలి. చాలా మంది అది చేయడానికి భయపడి డైరెక్టర్ని అన్ని ఆఫీసుల్లోని తిప్పుతున్నారు, యంగ్ డైరెక్టర్ని, హీరో డేట్లు పట్టుకురా అని చెప్పి. అలా అనకుండా ఆవిడ మీకు అలో చేసినందుకు ఆవిడకి జీవితాంతం మీరు రుణపడి ఉండాలి. జీవితాంతం. థ్యాంక్ యూ. అయితే మీరు ఎందుకు అంటే ఇంకో హీరో దొరక్క మీరు చేశారా, లేదా యూ హ్యావ్ ట్రస్టెడ్ అపాన్ దట్ నేను చేసేయాలి ఇందులో హీరో అంతే? ఇలా లేకుండే
కథ అనుకున్నప్పుడు కొందరు హీరోలను అనుకున్నాను సార్. ఎవరండి? అనుకున్నాను సార్. ఎవరెవరిని సత్యదేవ్ గారిని అనుకున్నాము, ఇంకొంచెం మంది పెద్దవాళ్ళని కూడా అనుకున్నాను. సింహాని లేకపోతే అంటే మా సత్యదేవ్ కానీ లేకపోతే తిరువీర్ కానీ, సో ఇలా అనుకున్నాను చాలా మందిని. బట్ డ్యూ టు డేట్స్ ఆర్ సంథింగ్ అది అవ్వలేదు. సో నేను అనుకున్నాను సరే ఇంకా నమ్మలేదా? మీ కథ నమ్మలేదా వాళ్ళు? వాళ్ళకి ఇంకా కథ చెప్పలేదు సార్, టైం దొరకలేదు. ఓకే. సో నేను ట్రై చేశాను, బట్ ఆ టైం దొరకక అది ఏదో కుదరలేదు ఇంకా. ఓకే. సో నేను అనుకున్నాను, బట్ బేసిక్గా ఇట్లా వెళ్తూ సరే ఇంత బాగా చెప్తూ ఇంత బాగా నువ్వు చేయగలుగుతూ అని వి హావ్ స్టార్టెడ్. ఓకే. అంటే మీరు దీప్తి గారు జస్ట్ మినిట్, మీరు ఆయన్ని డైరెక్టర్ గా హీరోగా రెండిటికి ఈ సినిమాలోని ఎంకరేజ్ చేయడానికి వాట్ ఈస్ ది బెస్ట్ ఎలిమెంట్ యూ ఫౌండ్ ఇన్ హిమ్ అండి? ఫస్ట్ థింగ్ లైక్ ఐ సెడ్, కిరోసిన్ ఆల్రెడీ నేను ఆయనతోనే చేశాను. ఐ వాజ్ ద ప్రొడ్యూసర్ ఫర్ అ మూవీ కిరోసిన్, తెలుగు సినిమా. దానికి ఆయనే యాక్టర్ డైరెక్టర్ అనమాట. సో ఐ ఆల్రెడీ సా హిస్ వర్క్. సో మళ్ళీ అతను సత్యదేవ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు మరి? వెన్ హీ నెరేటెడ్ ద స్టోరీ, ఆయన మైండ్ లో ఉన్న థాట్స్ ఏంటంటే వేరే హీరోని పెట్టి హీ వాంటెడ్ టు డైరెక్ట్ ద మూవీ. ఓకే. సో ఇట్ వాస్ హిస్ ప్లాన్, హిస్ ఐడియా, హిస్ కాల్. Totally his call. We gave him that freedom to choose the actors as well. He did everything for the movie. So finally, when the dates were not matching, ante inga story narrate kuda cheyaledu vallaki, but they were occupied for some time. So we didn't want to wait for so long. When we have a good content in hands, why don't we do it? అని చెప్పేసి, అండ్ సిన్స్ ఐవ్ ఆల్రెడీ సీన్ హిమ్ యాక్ట్ ఇన్ వన్ ఆఫ్ మై మూవీస్, ద ఫస్ట్ మూవీ, అండ్ ఈ సినిమాలో ఆయన విలేజ్ క్యారెక్టర్, ఒక మాస్ క్యారెక్టర్. సో ఐ నో హీ విల్ సూట్ వెల్ ఫర్ ఇట్. ఓకే. మీరు ఈ సినిమా బడ్జెట్ మొట్టమొదటి చెప్పిన బడ్జెట్ లోనే తీసాడా లేకపోతే అలా పెంచుకుంటే? కొంచెం పెరిగిందండి. కొంచెం పెరిగిందా? వాట్ ఈస్ ది రీజన్ అండి? రీజన్ ఏం లేదు, వీ ఇన్వెస్టెడ్ లిటిల్ ఇన్ విఎఫ్ఎక్స్, సిజీ. సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే వీ వర్ రెడీ టు ఇన్వెస్ట్. సో యాక్చువల్లీ ఆయన చెప్పిన బడ్జెట్లో అయిపోయేది, బట్ వీ వాంటెడ్ టు గో హెడ్ అండ్, ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది. సో వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ సింపుల్ మ్యాటర్స్. సో వీ వాంటెడ్ టు గో హెడ్ అండ్ ఇన్వెస్ట్ అ లిటిల్ మోర్. When the outcome is so good, yeah, why not? Very good, very good. Yeah. And I personally appreciate your work. All the visuals are fantastic. Thank you, sir. Thank you. Good. It will help the film really to take the auditoriums by storm. Thank you, sir. Very good. చాలా మంది డైరెక్టర్లకు ఛాలెంజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ సినిమాతో. అంటే 4 ఫైట్లు 6 పాటలు ఇలాంటి ఫార్ములాతోనే చాలా వరకు సినిమాలు వస్తున్నాయి, కానీ ఇలాంటి కొత్త కంటెంట్ తో చాలా మంది తీయడానికి భయపడుతున్నారు. మీ కంటెంట్ చూస్తే చాలా బాగుంది. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ చాలా కీలకంగా ఉంటాయి. మీ సినిమాలలో విఎఫ్ఎక్స్ ఎలా ఉండబోతుంది? మీరు చూసారు సార్, నెక్స్ట్ లెవెల్ చాలా కేర్ తీసుకొని, నాట్ ఈవెన్ 1 డిపార్ట్మెంట్, లైక్ 2-3 డిపార్ట్మెంట్స్తో వర్క్ చేసి, కంపెనీస్తో వర్క్ చేసి, ఢిల్లీలో ఒకటి అయింది, జర్మనీలో అయింది, అండ్ ఇక్కడ మన హైదరాబాద్లో అయింది. దీప్తి గారు, ధ్రువ్ గారిలో మీకు యాక్టర్ బాగా ఇష్టమా, డైరెక్టర్ బాగా ఇష్టమా? ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిస్ డైరెక్షన్. చాలా ఇష్టం అండి డైరెక్టర్గా. సో దట్ హీ వాంట్ యాక్సెప్ట్. నేను ఎప్పుడు అదే చెప్తాను, యూ విల్ బి ఏ గ్రేట్ డైరెక్టర్. అంటే ఆయనకి యాక్టింగ్ అంటేనే చాలా ఎక్కువ ఇష్టం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండి. మీరు వెన్ యూ స్టార్టెడ్ యువర్ క్వశ్చన్, ఇట్ వాస్ రియలీ మోటివేటింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. లేదు, ఇలాంటి సినిమాలు చాలా రావాలి, ఎందుకంటే ఆయన అన్నట్టు థియేటర్లకు జనాలు రావట్లేదు ఈ మధ్య. అదే కరెక్ట్ అండి. సంజయ్, ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు, ఒకవైపు ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జర్నీ ఎలా ఉంది? ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇంకా నా క్యారెక్టర్ బాగుంటే సినిమాలు చేస్తూ వెళ్ళిపోతూనే ఉండాలి యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ రోల్ అండి యాజ్ ఎ బ్యాడ్ బాయ్. ఐ ఆల్వేస్ డూ దాట్. వెరీ గుడ్ బ్యాడ్ బాయ్. బాగుంటుంది అండ్ ఫుల్ లెంత్ రోల్ చాలా బాగుంటుంది. నాది ధ్రువ గారిది కాంబినేషన్ ఉంటుంది. ఐ ఫెల్ట్ రియలీ గుడ్, ఎక్సైటెడ్. డైలాగ్స్తో పాటు సినిమా కూడా చాలా బాగుంటుంది. చాలా ఫేస్ చేశాము అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ వాచింగ్ ది టీజర్. టీం అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ధ్రువ గారు, క్వశ్చన్ అడిగే ముందు ఒక కాంప్లిమెంట్. చెప్పండి సార్. ఇది ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అవుద్ది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఆ విజువల్స్లో, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అండ్ సీజీలో వర్త్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు వెంకట్, ఎన్టీవీ అండి. ఏం లేదు, టీజర్ చూసినప్పుడు నేనే తల దించేసుకున్నాను. ఓకే. రియలీ
అలా అనిపించింది నాకు. అంటే అసలు ఈ సినిమా సెన్సార్ అయిద్ది అనుకుంటున్నారా మీరు? అవుతుంది సార్, అవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నారు సినిమా సెన్సార్ అవుతుంది అనేసి? రేపు అయిపోద్ది సార్, రేపు ఉంది, దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం. అంటే దీంట్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కట్స్ కింద పోతాయి కదా? ఎస్ సార్, బిఫోర్ సీజీ ఆఫ్టర్ సీజీ ఉంది కదా, సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మేము సీజీ వాడాం. సో అక్కడ మాకు ప్లస్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టీజర్లో ఆ పాప చెవి కోసుకోవటం అది చైల్డ్కి అసలు నిజంగా చెప్పాలంటే, అంటే ఇది సర్టిఫికెట్ కూడా మీకు నాకు తెలిసి ఏ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు? అది సీజీఐ సార్, యాక్చువల్ సీజీఐ చేసాం అదంతా. సీజీ ఆబ్వియస్లీ కదా, చాలా ఉన్నాయి. అంటే టీజర్ మొత్తం కూడా చాలా భయంకరంగా ఉంది అది. అవన్నీ కూడా మరి కట్స్ పోతే సినిమాలో ఏముంటుంది అనుకుంటున్నారు? లేదు లేదు సార్, అన్ని కట్స్ ఏమి వెళ్ళాయి సార్. ఎందుకంటే ఇట్స్ ఎ మేజర్, వీ హ్యావ్ జస్టిఫికేషన్, ఇట్స్ ఎ రిచువల్. ఇది ఏదో మనము అనుకున్నది పెట్టింది కాదు. ఇప్పుడు మీరు నోట్లో అతను పెట్టుకొని పరిగెడుతుంది కూడా, ఇట్స్ తెలంగాణ రిచువల్. అది మీరు మహబూబ్ నగర్ సైడ్ అటు వెళ్తే బలి చేస్తారు, ఊరు చుట్టూ తిరిగి ఏదైనా జాతర అయిన రోజు నైట్ బలి చేస్తారు. అది రిచువల్. కానీ అవన్నీ విజువలైజ్ గా చూపించారు, పబ్లిక్ గా చూపించారు కదా ఇలాంటివన్నీ. అవుతాయి సార్, మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి, వచ్చేసి యూట్యూబ్ అంటే చెప్తున్నా, పబ్లిక్ అందరికి తెలుసు, మోస్ట్లీ తెలంగాణలో గట్టిగా తెలుసు. ఇలా బలి గంప అని ఉంటుంది కంపల్సరీగా. అలా అంటారు. యాక్చువల్లీ ఇది చెప్పాలంటే నాకు అంటే భయపడ్డా కూడా నచ్చింది. అంటే ఇది ఒక మరో కాంతారా లాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. కాంతారా నాకు తెలిసి ఏంటంటే 16 కోట్లతో తీస్తే 400 కోట్లు వసూలు చేసింది అది వరల్డ్ వైజ్ గా. మాది కూడా అలా చేయండి సార్. అలా చేయాలంటే మీరు తెలుగులో కూడా మంచి డిస్ట్రిబ్యూటర్స్ పెట్టుకోవాలి. గీతా ఆర్ట్స్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఇంకా ఇక్కడికి రాలేదు సార్. యాక్చువల్లీ లాస్ట్ 1 వీక్ లో మాకు ఓవర్సీస్ అయిపోయినాయి, హిందీ అయిపోయింది ఇండియా లెవెల్లో. సో ఇప్పుడు ఇక్కడ ట్రై చేయాలి, ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా, టు బి ఆనెస్ట్. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి వి వాంట్ టు అప్రోచ్. ఎవరన్నా మరి అంటే కాంటాక్ట్స్ అప్రోచ్ అవడానికి పెద్ద బ్యానర్స్, గీతా ఆర్ట్స్ లాంటి వాళ్ళు అయితే ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి సినిమాలు. చాలా మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి అదే అప్రోచ్ అవ్వాలి సార్. ఇంకా మేమే అవ్వలేదు, టు బి ఆనెస్ట్. నెక్స్ట్ అందరిని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేయాలి. ధ్రువ గారు హాయ్ సార్, కంగ్రాట్స్ అండి. విజువల్ చాలా బాగున్నాయి, అంటే హై లెవెల్ క్వాలిటీ. అంటే మాకు టీజర్ ట్రైలర్ వరకు చూస్తే, సినిమా మొత్తం చూడలేదు కాబట్టి డబుల్ ఇస్తాం మీకు, ఐ ప్రామిస్ యూ టుడే. రీల్ టూర్ చేస్తాం మళ్ళీ. చాలా బాగుంది. సో మీకు అంటే నా పాయింట్ అంటే చూసిన తర్వాత చాలా బాగుంది. బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టుంటారు, దీనికి ఒక స్టార్ కాస్ట్ వాల్యూ పెరుగుంటే ఇంకా బాగా వచ్చింది కదా. అంటే అది ఆ టైప్ లో ఆలోచించారా? ఆలోచించాను, కానీ అప్పుడు నేను స్టార్ కాలేను కదా సార్. ఛాన్స్ దొరికినప్పుడే స్టార్ అవ్వాలి. సో ఇది ఛాన్స్ దొరికింది నాకు, ఇది పాత్ బ్రేకింగ్. సో వై టు లూజ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ అండి. మీది 2022లో అది కిరోసిన్ చూసాం, టైం థ్రిల్లర్ చాలా బాగుంది, అది కూడా బాగా చేశారు. డైరెక్షన్ వైజ్ సూపర్ చేశారు, వితౌట్ ఎక్స్పీరియన్స్ సార్. ఇది కూడా మంచిగా వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా 100 times ఉంటుంది సార్. మీరు పోల్చారు, ఇంకా అదైతే చెప్పగలుగుతా. దీప్తి గారు మీరు బిగ్ హిట్ కిరోసిన్ చేశారు, మళ్ళీ ధ్రువ గారితో జర్నీ చేస్తున్నారు. ఎలా, ఎందుకు అంటే మీకు ఆయన కథలు నచ్చాయా? కథలు అంటే కొంచెం అంటే ఎగ్జాక్ట్లీ మాట్లాడుకోవాలంటే కెరోసిన్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. It was the first attempt for everybody in the movie. As a director, it was his debut. As producers, it was our debut too. So అదే ఇచ్చాము. So ఈ సినిమాతో he came up with a different line, I said. So it gave me a lot of confidence. నాకు పృథ్వీ గారికి it gave us a lot of confidence to invest in the movie. So అందుకని we didn't think twice. Story line బాగుంది, so we just went ahead with producing the movie. And today I don't regret it at all. గుడ్ ఆల్ ది బెస్ట్. అంటే part 2, part 3 కూడా ఉన్నాయి అంటున్నారు. Yeah. సో అవి కూడా మీరే చేస్తున్నారా, లేకపోతే ఏమైనా కొలాబరేషన్స్ కి ట్రై చేస్తారా నెక్స్ట్ లెవెల్? అంటే నెక్స్ట్ లెవెల్ కొంచెం రీచ్ అవ్వడం కోసం. Definitely people have approached us, so we are looking out for options. So all the best. Mostly BHP will be the prime production. Yeah. Thank you అండి. ధ్రువ గారు సూపర్ అండి. మళ్ళీ చెప్పిన చాలా బాగుంది విజువల్ చూస్తే. థ్యాంక్ యూ సార్, ఇట్స్ మోటివేట్స్ మీ. అలా ఆ 2 hours కూడా అలా కనిపిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్. మిత్రుడు చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు. మిమ్మల్ని కూర్చోబెడతా, నెక్స్ట్ ఏంటి అని మీరు చూస్తూనే ఉంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఫర్ కళింగ టీమ్ అందరికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. టీజర్ చూస్తుంటే అంటే ప్రతి ఒక్కరు చెప్పినట్టే ఒక ఎక్సైట్మెంట్, నెక్స్ట్ ఏంటి అనేది అయితే చూపించారు.
అంటే ఈ మధ్యకాలంలో సినిమాలు చూడాలంటే ఆడియన్స్ రావాలంటే సంథింగ్ ఒక మెస్పరైజింగ్ ఏదో ఒక టీజర్లో ఉంటేనే వస్తారు ఆడియన్స్. సో ఇందులో అయితే అదైతే మార్క్ క్రియేట్ చేశారు. సో అంటే అది నిజంగా ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారా, లేదంటే కాన్సెప్ట్ పరంగా వెళ్తే బాగుంటుంది? అంటే ఇందులో చూస్తుంటే కటింగ్ అంతా కూడా కొంచెం హారర్, కొంచెం భయం వేస్తూ ఇంట్రెస్టింగ్, హారర్ లవర్స్కి అయితే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరేం చెప్తారు యాక్చువల్గా? బేసిక్గా ఇవన్నీ సెకండరీ అనుకుంటాం కదా. ఫస్ట్ ఒక కథ అనుకొని ఒక సినిమా తీసేసాం, తర్వాత టీజర్లో ఓకే ఇవి ఎలిమెంట్స్ పెడితే కొంచెం ఆడియన్స్కి చూస్తారు అండ్ వాళ్ళకి కొత్తదనం కనబడుతుంది అండ్ దే విల్ ట్రై టు కమ్ టు థియేటర్స్. సో అది మా కాన్సెప్ట్. అండ్ ఆబ్వియస్లీ ఎనీ టీజర్ మనము వదిలినా ఇట్ హ్యాస్ టు గ్రాబ్ ది ఆడియన్స్ కదా. ఎన్నో టీజర్లు వస్తున్నాయి, చూస్తాం, మనం వదిలేస్తాం. కానీ ఒక టీజర్ చూసినప్పుడు అరే థియేటర్కి వెళ్ళి చూద్దాం రా అన్న ఒక ఫీల్ చిన్నది మనం కలిగించగలిగితే వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ అన్న ప్యాటర్న్లో మేము ఈ సినిమా తీసాం. అంటే ఈవెన్ దో ఐఎమ్ ఏ గుడ్ హారర్ లవర్, సూపర్, మీరు విల్ ఎంజాయ్. సో అంటే తుంబాడ్ లాంటి సినిమా ఇప్పటి వరకు అలాంటి సినిమా నెక్స్ట్ ఎవరు తీయలేరు, అంటే దాన్ని ఒక బీట్ చేయలేరు అని అయితే ఉంది మార్క్. కరెక్ట్. మేబీ కొన్ని సందర్భాల్లో చూస్తుంటే ఇది కొంచెం ఈజీ, తుంబాడికి కొంచెం సీక్వెల్స్ గా కొంచెం అలా అనిపిస్తుంది. మీకేమనిపించింది ఆ స్టోరీ అలా రాస్తున్నప్పుడు కావచ్చు? సో మేము కంటెంట్ రాసుకున్నప్పుడు విజువల్స్ పరంగా కాంతారా తుంబాడ్ రిఫరెన్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ కథకి అలాంటి విజువల్స్ పడితే ఇంకా చాలా అదిరిపోద్ది. అండ్ కథ పరంగా సంబంధమే లేదు వాటి రెండింటికి మన దానికి, బట్ విజువల్స్ పరంగా అలా అనుకున్నాం అండ్ వీఆర్ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ కంపేరింగ్ విత్ కాంతారా, తుంబాడ్, వాటెవర్. సో అంత పెద్ద మూవీస్తో కంపేర్ చేసినప్పుడే వీఆర్ లైక్ లిటిల్ సక్సెస్ఫుల్. సో కాంతారా రిఫరెన్స్ తీసుకున్నారు. కాంతారాలో రియల్ ఇన్సిడెంట్లు కొన్ని ఉన్నాయి అక్కడ జరిగేది, నార్త్ కన్నడలో జరిగేది. అలా మీరు ఇక్కడైనా తెలంగాణలో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ అయినా బేస్ చేసుకున్నారా? కథ రాసుకున్నాడు, ఫిక్షన్ రాసుకున్నారు, కానీ రియల్ ఇన్సిడెంట్స్ అయినా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్. యాజ్ ఐ టోల్డ్ యు జస్ట్ నో వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బలి షాట్, ఇవన్నీ రియల్గా జరిగేటివి. అదే ట్రెడిషన్ తీసుకున్నాను, తెలంగాణ ట్రెడిషన్. సో కంగ్రాచులేషన్స్ అండ్ మీ టీజర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా బ్లాండ్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. సో మై క్వశ్చన్ ఏంటంటే జనరల్గా టీజర్ అనేది ఒక సినిమాకి హైప్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. కొన్నిసార్లు ఆ టీజర్ కట్ ఎక్స్ట్రాడినరీ అండ్ ట్రైలర్ కూడా అంతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ సినిమా దగ్గరికి వెళ్ళేటప్పటికి రెండు చూసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఆడియన్స్ వెళ్తూ ఉంటారు. కరెక్ట్. సో మీ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అవుతుందా? దానికి మించి అవుతుంది సార్, ఐ ప్రామిస్ యూ. దానికి మించి, ఎందుకంటే మేము ఇంకేం చూపెట్టలేదు. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ క్రియేచర్ బేస్డ్ మూవీ. నేను క్రియేచర్ని ఓన్లీ హ్యాండ్ చూపించా, బ్యాక్ సైడ్ ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. విజువల్గా విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బలగం సంజయ్ గారు, సో చాలా సినిమాల తర్వాత ఈ సినిమా మీకు నాకు తెలిసి కొంచెం డిఫరెంట్గా చూస్ చేశారు కదా. సో ఎలా ఉండబోతున్నారు ఇందులో? మాకు సేమ్ అదే బల్గం అంటే విలన్ క్యారెక్టర్లా ఉండబోతున్నారా, లేదంటే ఇంకేదైనా క్యారెక్టర్ ఉండబోతుందా? సేమ్ పవర్ఫుల్ విలన్, చాలా పవర్ఫుల్ హ్యాండ్సమ్ విలన్. హీరో గారు చెప్తుంటారు హ్యాండ్సమ్ విలన్ అంటే నేను. బట్ బాగుంటుంది క్యారెక్టర్, చాలా బాగుంటుంది, చాలా డేంజరస్గా ఉంటుంది యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. గారు యాక్చువల్లీ టైటిల్ ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు కళింగ అంటే ఆ యుద్ధాలు అవి ఇవి గుర్తొస్తాయి అన్నారు. బట్ మీ పోస్టర్స్ చాలా బాగున్నాయి. అంటే ఏదన్నా ఒక సినిమాని మనం దగ్గరికి వెళ్ళాలి అంటే ఐదర్ ఆ ట్రైలర్ అన్న ఇంప్రెస్ చేయాలి, లేదా పోస్టర్ అయినా సరే ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అటు ఆ పోస్టర్ చూసినా ఇటు ఈ పోస్టర్ చూసినా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అవి చూడంగానే ఈ మధ్య కాలంలో దేవుళ్ళకి సంబంధించిన స్టోరీస్ చాలా బాగా ఆడుతున్నాయి థియేటర్స్లో. ఎగ్జాంపుల్ కాంతారా చూసుకోవచ్చు, హనుమాన్ చూసుకోవచ్చు, కల్కి చూసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు. మీరు యాడ్ చేస్తారు. అదే. సో మీరు అసలు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు కానీ ఈ పోస్టర్ డిజైనింగ్ ఐడియా ఎవరిది? అండ్ స్టోరీ రాసుకున్నప్పుడు ఈ ప్యాటర్న్లోనే ఉండాలి అనుకున్నారా, లేదా ఎవరైనా సజెషన్ ఇవ్వడం వల్ల మారడాలు అలాంటి? లేదు, ఆర్ట్సీ డిజైన్ రామ్ చరణ్ అని చేశారు ఈ పబ్లిసిటీ డిజైనింగ్ అంతా. అతని పోస్టర్స్ వీ హ్యావ్ టుగెదర్ డిస్కస్డ్ అండ్ వి డిడ్ దిస్ ప్యాటర్న్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ చూసి నరసింహస్వామి అనుకున్నారు. ప్రెస్లో కూడా మీడియాలో కూడా నరసింహస్వామి అని రాశారు, ఉగ్ర నరసింహస్వామి అని. నో, షీ ఈజ్ ప్రత్యంగిర మాత. ఆమె స్టోరీ మనకు చాలా మందికి తెలియదు. ప్రత్యంగిరి మాత ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ దేవత గురించి కూడా తెలియదు. నరసింహస్వామి అనుకుంటారు. నో, నరసింహస్వామి కాదు. నరసింహస్వామి క్రోధాన్ని తీసిన అమ్మాయి ప్రత్యంగిరి మాత. సో ఆమె కథ నుంచి ఆమె ఒక అమ్మవారిని, కొత్త అమ్మవారిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో అలా
ఇక్కడ శివుడు విష్ణుమూర్తి యాక్చువల్లీ శరభావతారము గండబేరుండ పక్షి. నరసింహస్వామి క్రోధం వచ్చినప్పుడు ఆయన గండబేరుండ పక్షి రూపం ఎత్తుతాడు. శివుడు వచ్చేసి శరభావతారం ఎత్తాడు. ఆఫ్లైన్ బర్డ్ బోల్. సో ఇట్ హ్యాస్ ఇన్ ద స్టోరీ అండ్ ఆ ఎలిమెంట్స్ కూడా టచ్ చేసి వదిలేసాను. నాట్ కంప్లీట్లీ బట్ ఐ టచ్డ్ ఇట్. అందుకే థ్యాంక్ యూ. ధ్రువ గారు, హాయ్, దిస్ ఇస్ సాయి చరణ్ వన్ టైమ్స్. అండ్ అంటే డైరెక్షన్ మీరే చేశారు, హీరోగా మీరు చేశారు. అంటే ఇంత పెద్ద బిగ్ స్కేల్ స్టోరీ కదా, అంటే మీకు భయం ఏ లేదా స్టార్ట్ అయ్యడం? ఏలే సార్, నా ప్యాషన్, నా పిచ్చి ముందు అస్సలు వేయలే. అంటే బాగా పిచ్చి, బాగా సినిమా తీయాలని. సో నాకేమనిపించలే. అంటే నాకు ఆడుకున్నట్టు ఉంటుంది. ఇంకా నైట్లు అవుతున్నా 3 అవుతున్నా వీళ్ళని వదలను అనమాట. నైట్ 3 అవుతుంటే సాల్రా బాబు అని తిట్టుకుంటుంది యూనిట్ అంతా, కానీ నేను వదల. అదే ఎనర్జీతో వీళ్ళు వర్క్. అంటే మీరు థ్యాంక్స్ గైస్, అందరు సపోర్ట్ చేసినందుకు. 2 షిఫ్ట్స్ ఒకటేసారి వచ్చినా. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, మీరు అనుకున్నట్టు అవుట్పుట్ వచ్చిందండి? సూపర్గా వచ్చింది సార్. ఓకే, అండ్ వెరీ హ్యాపీ. సేమ్ టైం లుక్స్ చాలా బాగున్నాయి. అసలు చాలా రోజుల తర్వాత చాలా మంచి లుక్స్ చూస్తున్నా అనిపిస్తుంది. అండ్ సంజయ్ అన్న ఒక యాక్టర్ గా చెప్పండి, చాలా మంచి మూవీ చేస్తున్నారు మీరు. అంటే బ్యాక్ టు బ్యాక్ అండ్ సేమ్ టైం మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో? బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి, నాకు తెలుసు. అండ్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్. అందరి క్యారెక్టర్స్ బాగుంటాయండి. చాలా మంది క్యారెక్టర్స్ చేశారు, దాంతోపాటు నాది కూడా ఒక గుడ్ క్యారెక్టర్. ధ్రువ్ గారు, హాయ్, I'm Anjali from TFPC. Congratulations, అంటే లైక్ టీజర్ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ ఈ టీజర్ ని జాకీ షరఫ్ గారు లాంచ్ చేశారు, రైట్? ఏంటి, ఆయన ఏమైనా స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా చేస్తున్నారా ఇందులో, లేకపోతే ఏంటి ఆయనతో లాంచ్ చేయడం గల రీజన్ ఏంటి? ఏం లేదు, అది అంటే హిందీలో కూడా మార్కెట్ అవ్వాలంటే ఒక హిందీ యాక్టర్ కావాలి, ఏదైనా హిందీ పర్సనల్ సెలబ్రిటీ అవ్వాలా. నేను హిందీలో వెళ్ళి మన తెలుగు వాళ్ళతో చేయించిన అంటే అంత రీచ్ వెళ్ళదేమో అని వీ కెప్ట్ వన్ బాలీవుడ్ ఆర్టిస్ట్. అండ్ ఆయన రిక్వెస్ట్ చేసినాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆయన కన్సిడర్ చేసి మా రిక్వెస్ట్ని టీజర్ లాంచ్ చేసినందుకు ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నా ఈ సభాముఖంగా. ఓకే, సో బేసికల్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ జానర్లో ఇప్పుడు ఏదైతే మీరు చూపించారో, ఫస్ట్ నాకు టీజర్లో ఫస్ట్ 2-3 సీన్స్ చూసినప్పుడు అంటే లైక్ కొంచెం కష్టం అనిపించింది చూడడానికి. సో అంటే బేసికల్గా ఇలాంటి సీన్స్ చేయడానికి కానీ అంటే లైక్ పొలిమేర కావచ్చు, ఆ తర్వాత విరూపాక్ష కావచ్చు, ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఆల్రెడీ వచ్చేసాయి. బట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్ ఏంటి? దీస్ కైండ్ ఆఫ్ అ థింగ్తో వస్తే బాగుంటుంది, జనాలు ఇంకా అట్రాక్ట్ అవుతారని. వాట్ ఈస్ ద రీజన్ ఆర్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్? సో బేసికల్లీ అప్పటికి మా మూవీ స్టార్ట్ అయినప్పటికీ వాటికి కానీ ఇంకా పొలిమేర అవి రిలీజ్ అవ్వలేదు. సో మన స్టోరీ రాసుకున్నప్పుడు 3 కానీ 2 కానీ ఎగ్జాంపుల్. సో మా కంటెంట్ డిమాండ్ చేసిందండి. వీ హ్యావెంట్ చెక్ లైక్ విరూపాక్ష ఆర్ సంథింగ్, బట్ కంటెంట్ డిమాండెడ్. నేను స్టోరీ రాసుకొని విరూపాక్ష టీంకి చెప్పాను. ఆయన అన్నాడు అప్పటికి విరూపాక్ష రిలీజ్ కాలే, ఇది మా విరూపాక్షలానే ఉంది అన్నాడు. అప్పటికి విరూపాక్ష రిలీజ్ కాలే. సో యూ కెన్ ఇమాజిన్. Okay, anyways, we are waiting for the movie and all the best. Thank you so much, Andy. So thank you so much for all your wonderful questions and interaction. మీడియాకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా గురువులందరికీ ప్లీజ్, సినిమా చాలా బాగా తీసాము, బాగా కష్టపడ్డాము, చాలా బాగా కూడా వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ బాగాలేకపోతే మీరు కూడా బాగాలేదని చెప్పేస్తారు. కాబట్టి బాగా తీసాము, జనాలకు రీచ్ అయ్యేలాగా మీరు మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ మూవీకి మంచి బూస్ట్ ఇచ్చింది, ఈ ఈవెంట్ మీ అందరికి బూస్ట్ ఇచ్చింది అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో September 13th ఇట్ ఈస్. ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్స్కి వెళ్ళడానికి రెడీ అయిపోండి అండి. ఇంత మంచి టీమ్ని సక్సెస్ అందించడానికి కూడా రెడీ అయిపోండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద వండర్ఫుల్ టాక్, టీజర్ తీసుకొచ్చిన టాక్కి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ us.